ఏంటమ్మా ఈ మాటలు? ఏంటి తొందరపాటు నిర్ణయాలు? ఇలాంటి పిచ్చి పనులు చేయొచ్చా? నీకేమైనా అయితే నేను మీ అమ్మ తట్టుకోగలమా చెప్పు? ఏం చెప్పండి డాడ్? బతికి ఏం సాధిస్తానని చెప్పను. నా జీవితాన్ని నాశనం చేసుకుని ఎలా బతకను? చూసారుగా, నేను చావటానికి సిద్ధపడ్డా కూడా ప్రేమ వచ్చాడేమో. వచ్చి నన్ను ఆపే ఉద్దేశం కూడా ప్రేమకి లేదు. నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు. నా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాడు. ఇంకా దేనికి డాడ్? నేను బతకటం దేనికి? నాకు చావే శరణ్యం. నిషా, నిషా, అమ్మా నిషా, ఏంటమ్మా ఇది? ఆగమ్మా. నా మాట విను నిషా. వాడి మాటల్ని అస్సలు పట్టించుకోకు. నేను హామీ ఇస్తున్నానమ్మా, నువ్వు నాకు కోడలివి. నీ బిడ్డ ఈ ఇంటికి వారసుడు. చాలా చెప్తున్నారు కదా నిషా, చనిపోయి ఏం సాధిస్తా? బ్రతికే కదా సాధించాలి. ఒక నీతి మంత్రాలు ఇంకో నీతి మంత్రాలకి చెప్తుంది. ఇదంతా నేను చూడాల్సి వస్తుంది. ఛీ! అమ్మా నిషా, నీ తండ్రి సామాన్యుడు కాదు, మినిస్టర్. ఎంతో మంది మెడలు వంచిన వాణ్ణి. ఆ ప్రేమ్ మెడలు వంచి నీ మెడలో తాళి కట్టించడం నాకు పెద్ద పని కాదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయనని నాకు ప్రామిస్ చేయి. దాని డ్రామా తెలియక ఈయన నిజంగా ఎమోషన్ అయిపోతున్నాడు. మళ్ళీ ప్రమాణం ఒకటి. చెయ్యమ్మా. ప్రమాణం చేసింది రండి, ఇంకేం చేసుకోదు.